హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి వెల్లుల్లిపాయ కారం అండి, ఎల్లిపాయ కారం. తెలంగాణ స్టైల్ మోస్ట్ డెలిషియస్ రెసిపీ అండి. తెలంగాణ వాళ్ళు చలికాలంలో జ్వరాలు జలుబులు ఉన్నప్పుడు కంపల్సరీ ఈ రెసిపీ చేసుకుంటారు. ముందుగా రోల్ క్లీన్ చేసేసుకొని దాంట్లో 3 గుప్పెళ్ళు అండి, 3 గుప్పెళ్ళు, మన గుప్పెడితో 3 గుప్పెళ్ళ ఎల్లిపాయలు నేను పొట్టు తీసి వేసుకున్నాను. దీంట్లో గుప్పెడంతా ఉప్పు, సగం గుప్పెడు జీలకర్ర వేసి ఇలా కొంచెం కచ్చా పచ్చాగా దంచుతూ ఉండాలండి. నేను ఈ వీడియో ఎందుకు మీకు చూపిస్తున్నానంటే సడన్గా గుర్తొచ్చింది, వీడియో మీతో షేర్ చేస్తే బాగుంటుందని. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంట్లో ఎన్నో విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇలా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకున్నాక దీంట్లోకి కారం యాడ్ చేసుకుంటున్నామండి. ఇక్కడ గుప్పెడు ఉప్పు తీసుకున్నాం కదా, 2 గుప్పెడ్ల కారం తీసుకోండి. మీరు క్వాంటిటీ తీసుకోండి. కారం వేసుకున్నాక మంచిగా దంచుతూ ఉండాలండి. ఎల్లిపాయలు అనేవి మంచిగా ఇందులోకి మిక్స్ అయిపోవాలి. ఇలా దంచుతూ ఉండాలండి. అయినా రోట్లో రుబ్బినవి ఆ టేస్టే వేరు కదండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఎల్లిపాయ కారం చేస్తుంటే తెలుసుకున్న విషయాలు ఏంటంటే, మాట్లాడుతూ అమ్మ నానమ్మ అందరూ ఉన్నారు అక్కడ. అండ్ ఇంకోటి ఎల్లిపాయ కారం రుబ్బేది కూడా మాకు నానమ్మ వరుస అవుతారు, ఆవిడ రుబ్బుతున్నారు. ఎన్నో కబుర్లు మాట్లాడుకుంటూ ఎల్లిపాయ కారం అనేది రుబ్బుతూ ఉన్నారు. ఎల్లిపాయ కారం అట వెనుకటి కాలంలో, అంటే మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళ కాలంలో డెలివరీ అయిన బాలింతలు ఉంటారు కదా, వాళ్ళకట వితౌట్ ఆయిల్తో ఫుడ్ పెట్టేవారటండి. ఒక 1 మంత్ వరకు ఆయిల్ తక్కువగా వేసి కర్రీస్, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఎల్లిపాయ కారం నూరే వేడివేడి అన్నంలో పల్చగా కలుపుకొని తినేవారట. ఈ వెల్లిపాయలతో కూడా పాలు ఎక్కువ పడతాయండి బాలింతలకి. పాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, సో డెలివరీ అయిన వాళ్ళకి వెల్లిపాయలు ఎక్కువ వేసి పెడుతూ ఉంటారు. మధ్య మధ్యలో ఇలా నూనెలు జీలకరిస్తూ అడుగు దానికి రోల్ కతుక్కుపోతుంది కదండి కారం అనేది, తీస్తూ రుబ్బుతూ ఉండాలండి. వీడియోలు చూస్తున్నారు కదా, అలా రుబ్బుతూ ఉండాలి మంచిగా. ఇప్పటికి కూడా మా పిన్ని మా అమ్మ వీళ్ళందరూ ఈ రోళ్ళు వాడుతూ పచ్చళ్ళు గారెలు చేస్తూ ఉంటారు. మా అమ్మమ్మ చేసేదండి. నేను సమ్మర్కి వెళ్ళినప్పుడు ఇలా నూరు రుబ్బేసి మినప గారెలు, బొబ్బరిపప్పు గారెలు ద మోస్ట్ ఫేవరెట్. మా అమ్మమ్మ ఇందులో రుబ్బి వేసేది. ఇంకోటి ఏంటంటే, ఎక్కువ వెల్లిపాయ కారం ఎప్పుడు చేసుకుంటారంటే ఎక్కువ జ్వరం, కాఫ్, కోల్డ్, విపరీతమైన కోల్డ్ ఉండి మనకు రోల్ రుచి తెలియలేదనుకోండి, కొంచెం వెల్లిపాయ కారం ఇప్పుడు మామూలుగా మనం చిన్న రోలు చుడుతున్నాయి, దాంట్లో 4 వెల్లిపాయలు వేసేసి ఉప్పు కారం వేసేసి జీలకర్ర వేసేసి దంచుకొని వేడివేడి అన్నంలో ఒక 1 స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే 100% తగ్గుతుంది. ఇప్పటికీ పాటిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో తెలియని వాళ్ళకి చెప్తున్నాను నేను, వెల్లిపాయ కారంని మించింది లేనే లేదు ఇప్పటికి కూడా. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసిన ఎల్లిపాయ కారంని. అండ్ ఊర్లో ఉన్న నేచరు, ఊర్లో ఉన్న పద్ధతులు అన్నీ ఇక్కడ సిటీలో ఎక్కడవండి. ఊర్లో ఒక చిన్న జ్వరం వచ్చినా కూడా 10 మంది వస్తారు, నానమ్మలు, అమ్మమ్మలు, పిన్నులు, బాబాయిలు. ఆ ఆప్యాయత వేరే ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు మన పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉంటుంది. ఎంత కష్టం ఉన్నా మర్చిపోతాం తెలుసా అండి, ఎంతో హ్యాపీనెస్ కూడా ఉంటుంది. సో మన ఎల్లిపాయ కారం అనేది రెడీ అయిపోయిందండి. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండి. ట్యాప్ ద బెల్ ఐకాన్ అండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే ఆల్ అని వస్తుంది, ఆప్షన్ను క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో వెల్లిపాయ కారంని ఇలా ముద్దగా తీసేసి గిన్నెలో వేసేసుకొని దాంట్లో మిగిలింది ఉంది కదా, ఆ ఫింగర్స్తో ఇలా తీస్తూ అందులో వేసేసారండి. సో మన ఎల్లిపాయ కారం అనేది రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.